ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి చేశాను. అలా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి పానీపూరి తినాలనిపిస్తుంది కదా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి తినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే హైజీనిక్గా టేస్టీగా పానీపూరి చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దీన్నే బొంబాయి రవ్వ అంటారు. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడంతా బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఉప్మా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. కొంచెం పలుచగా ఉండేటట్టు చూసుకోండి. పిండి కలిపి పెట్టుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చాట్ ప్రిపరేషన్ అండి. ఇక్కడ నేను 1 కప్పు నానబెట్టిన బఠానీ తీసుకున్నాను. అలానే ఒక ఆలుగడ్డ తీసుకున్నానండి పెద్దది. ఇలా పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిందండి. మరి మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా మ్యాష్ చేసుకుందాం. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయ చిన్నది తీసుకున్నాను. అలానే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసుకుని అంతా కలిపి పెట్టుకోవాలి. చాట్ ప్రిపేర్ అయిపోయిందండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం చింతపండు నానబెట్టాను. నేను మీడియం సైజు నిమ్మకాయ తీసుకున్నాను చింతపండు. అది నానబెట్టి పెట్టుకుందాం. 1 కట్ట పుదీనా తీసుకున్నానండి. అలానే 1 కట్ట కొత్తిమీర, చిన్న ఇంచు అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ తీసుకున్నానండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అన్న వేసుకోండి. అలానే నిమ్మకాయని పిండుకోవాలి. ఇందులో వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఆ వాటర్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వరకు వేస్తున్నాను. మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పల్పునంతా చింతపండు పల్పుని ఇందులో వేసేసుకుందామండి. సాల్ట్ చూసి వేసుకోండి, సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. పానీ రెడీ అయిపోయిందండి. మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒకసారి నీట్ చేసుకుని మరి చపాతీగా కాకుండా కొంచెం థిక్గానే చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న కప్ తీసుకున్నాను. ఇలా సర్కిల్స్ కింద చేసుకుందాం. ఈ మాత్రం థిక్నెస్ ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీటిని ఆయిల్లో వేగించుకుందామండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. వీటిని టర్న్ చేసుకుందాం. ఇవి బాగా వేగిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. పైకి బాగా ఉబ్బుతున్నాయి కదా, ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. మిగతా వాటిని అన్నింటినీ ఇలానే వేగించి పెట్టుకోవాలి. చూసారండి ఎంత ఈజీగా పానీపూరిని ఇంట్లో తయారు చేసుకోవచ్చో. టేస్ట్ అయితే బయట కొన్నదానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. కొద్దిగా చాట్ వేసుకుని ఉల్లిపాయలు ఇలా వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ.